నిషామ్ ఇన్స్టిట్యూట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. అక్టోబర్ 21, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 21, సో ద ఇంపార్టెన్స్ ఇక్కడ ఉంది. ఒకటి మనకి ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే జాతీయ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. విధి నిర్వహణలో అసూలు బాసినటువంటి పోలీస్ అమరవీరులకందరికీ కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపున జోహార్లు అర్పిస్తున్నాం. సో మరి అక్టోబర్ 21 ఏంటంటే జాతీయ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. సో మరి అక్టోబర్ 21, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని మనం చూసినట్లయితే గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2021. మరి ఏంటి గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2021 అంటే ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత అనేది ఎలా ఉంది వివిధ దేశాల్లో. అంటే ఆహార భద్రత అంటే ఇక్కడ ఆహారం అనేది అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎలా ఉంది, ఆహార ధాన్యాల ఉత్పత్తి అయిన తర్వాత ఆహార ధాన్యాల పంపిణీ ఎలా ఉంది, ఇలాంటి అన్ని అంశాలపైన, వ్యవసాయ దిగుబడులపైన అండ్ ఇంకొకటి వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి ఆహార ధాన్యాల ద్వారా ప్రభుత్వం అనేది సరఫరా చేసే విధానం కానివ్వండి, ప్రజా పంపిణీ వ్యవస్థ ఎలా ఉంది, ఇలాంటి అన్ని అంశాలను బేరీజ్ చేసుకుని సో ఇక్కడ లండన్కి చెందినటువంటి ఎకనామిస్ట్ ఇంపాక్ట్ అనే సంస్థ అండ్ తయారు చేసినట్టు ఒక నివేదికనే గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2021. మరి గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2021ని సో ఎవరు దీన్ని తయారు చేసిన వారైతే, పబ్లిష్ చేసిన వారు ఇక్కడ చూడండి ఎకనామిస్ట్ ఇంపాక్ట్ సంస్థ అయితే, దీనికి సహకారం అందించినటువంటి మరో సంస్థ ఏంటంటే కార్టివా అగ్రి సైన్సెస్ అండి. అదే కార్టివా అగ్రి సైన్సెస్. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలి. సో మరి కార్టివా అగ్రి సైన్సెస్ అనే సంస్థ మరి ఎకనామిస్ట్ ఇంపాక్ట్ అనే సంస్థలు సో గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2021ని విడుదల చేయడం జరిగింది. మొత్తం 113 దేశాలలో సో ఈ యొక్క నివేదికను తయారు చేయడం జరిగింది. అంటే 113 దేశాలకి ర్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇందులో మొదటి స్థానంలో నిలిచింది ఏదంటే ఐర్లాండ్ సో మొదటి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా 2వ స్థానం ఉండగా, యునైటెడ్ కింగ్డమ్ 3వ స్థానం, ఫిన్లాండ్ 4వ స్థానం ఉండగా, స్విట్జర్లాండ్ దేశం 5వ స్థానంలో నిలిచింది. మరి చివరి స్థానం 113వ స్థానంలో చివరి స్థానం నిలిచింది ఏదంటే బురుండి దేశం అండి. బురుండి దేశం సో ఇక్కడ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2021లో బురుండి దేశం చివరి స్థానంలో నిలిచిందండి. అండ్ ఇండియా మన భారతదేశం ఎన్నో స్థానం నిలిచింది ఈ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2021 అంటే సో 71వ స్థానం నిలిచింది. అండ్ ఒక స్కోర్ సాధించడం ఉంటుంది అంటే వివిధ సంబంధించినటువంటి ఇండికేటర్స్ ఉంటాయి కాబట్టి, అంశాలు ఉంటాయి కాబట్టి అంశాలలో భారత్ సాధించినటువంటి స్కోర్ ఈ ప్రపంచ ఆహార భద్రత సూచి 2021లో భారత్ సాధించిన స్కోర్ ఏంటంటే 57.2 పాయింట్స్ని 57.2 పాయింట్స్ని సాధించడం జరిగింది అనమాట. సో ఈ నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఓకేనా, గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2021 సంబంధించినటువంటి మొత్తం సమాచారం అండి. నివేదికను ఎవరు తయారు చేశారు, ఏ అంశాల ఆధారంగా తయారు చేస్తున్నారు, అండ్ మొదటి 5 స్థానాలు నిలిచినటువంటి దేశాలు ఏంటి, చివరి స్థానం నిలిచిన దేశం ఏది. సో భారతదేశం ఈ సూచిలో ఎన్నో స్థానం నిలిచిందంటే 71వ స్థానం నిలిచింది. ఒక్కోసారి పాయింట్స్ పరంగా అడగాలంటే 57.2% పాయింట్లు అనేది రావడం జరిగింది. మనకి ఎందుకోసం అంటే పర్టికులర్గా మనం చూసినట్లయితే ప్రపంచ ఆహార భద్రత గురించి ఎన్నో సంస్థలు కూడా విశేషంగా కృషి చేస్తున్నాయి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఒక ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి మరి 1961లో ఏర్పాటు చేయబడ్డ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కూడా దాని గురించే ప్రయత్నం చేస్తుంది. మరి ఇదే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అయితే సో ఎంతోమంది సంబంధించినటువంటి ఆకలితో అలమటిస్తున్న వాళ్ళకి సో ఎంతో సహాయక చర్యలు చేపట్టడం జరిగింది వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. అందుకోసమే ప్రపంచ ఆహార కార్యక్రమమైనటువంటి ఇదైతే మనకు ఐక్యరాజ్య సమితి కార్యక్రమమైనటువంటి ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనే సంస్థ అనేది ఎక్కడ ఉందంటే ఇటలీ రాజధాని రోమ్లో ఉంది. సో మరి ఇటలీ రాజధాని రోమ్లో ఉన్నటువంటి ఈ సంస్థకి 2019 సంవత్సరానికి గాను అంటే లాస్ట్ ఇయర్ సో 2020 సంవత్సరానికి గాను వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి సో నోబెల్ శాంతి బహుమతి అనేది రావడం జరిగిందండి. నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగింది. 2019 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది ఇథియోపియా ప్రధాని అయినటువంటి అబీ అహ్మద్ అలీకి రావడం జరిగింది. సో ఈ నేపథ్యాన్ని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ
మరి ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ కూడా సో ఆహార భద్రతకి ఎంతో కృషి చేస్తుంది అనమాట. వ్యవసాయంలో నూతన పోకడల్ని, వ్యవసాయంలో ఒక న్యూ వెరైటీస్ ఆఫ్ ది సీడ్స్ని, అంటే ఇక్కడ నూతన వంగడాలని అది ప్రవేశపెడుతుంది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆ విషయంలో ఎంతో కృషి చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అయితే సో ప్రపంచంలో వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసిన వారికైతే ప్రపంచ ఆహార బహుమతి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ని కూడా ఇస్తుంది. 2021 సంవత్సరానికి ప్రపంచ ఆహార బహుమతిని పొందిన వారు సో డాక్టర్ శకుంతలా దేవి అరక్సింగ్ తెలెస్టేట్. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా మనకి అక్టోబర్ 16ని ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకుంటాం. అంతేకాకుండా ఆఫ్రికా ఖండంలో సబ్ సహారా ప్రాంతంలో లెగ్యూమ్ జాతి వంగడాలని రైతులకు ఇచ్చి రైతుల యొక్క సంబంధించినటువంటి జీవనోపాధి, రైతుల యొక్క పంటలు ఆ విధంగా దిగుబడిని పెంచే విధంగా కృషి చేసి సో వారి యొక్క ఆదాయాన్ని పెంచే విధంగా జరిగినటువంటి ఒక ప్రక్రియ ఏదైతుందో అందులో భాగస్వామైనటువంటి ఒక సంస్థ ఇక్రిసాట్ సంస్థకి, మనకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఇక్రిసాట్ సంస్థకి మనకి ఒక ఆఫ్రికన్ ఫుడ్ ప్రైజ్ అనేది కూడా రావడం జరిగిందండి. సో ఆ పాయింట్స్ కూడా మనం చూసుకోవాలి. 2021 సంవత్సరానికి ఆఫ్రికన్ ఫుడ్ ప్రైజ్ వచ్చింది ఇక్రిసాట్ సంస్థకి. 2021 సంవత్సరానికి ప్రపంచ ఆహార బహుమతి పొందినటువంటి వారు డాక్టర్ శకుంతల అరక్సింగ్ తెలెస్టేట్. మరో అంశాన్ని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఏంటి ఆ విషయం అంటే ఇక్కడ మనకి ఫుడ్ సెక్యూరిటీ విషయంలో, ఫుడ్ సేఫ్టీ విషయంలో, అంటే ఇక్కడ ఆహార భద్రత అండ్ ఆహార సంబంధించినటువంటి శుభ్రత ఇలాంటి విషయాలు బేస్ చేసుకొని ఐక్యరాజ్య సమితి జూన్ 7ని ప్రతి సంవత్సరం కూడా జూన్ 7ని ప్రపంచ ఆహార భద్రత దినోత్సవంగా వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేగా జరుపుకుంటుందండి. జూన్ 7 ఎలా జరుపుకుంటున్నాం? వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే, ప్రపంచ ఆహార భద్రత దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. జూన్ 7 వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే. ఇదండి మనం గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2021 గురించి చెప్తున్నప్పుడు వచ్చినటువంటి మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ అండి మనకి మెర్సర్ CFS గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ సర్వే 2021. అంటే ఇది మెర్సర్ CF అనే ఈ రెండు సంస్థలు ఏం చేశాయంటే ప్రపంచవ్యాప్తంగా వివిధ ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళ యొక్క ఎంప్లాయర్స్, అంటే పనిచేసేవారిని మనం ఎంప్లాయర్ అంటే ఇచ్చేవారిని ఎంప్లాయర్ అని పిలుస్తాం. మరి ఎంప్లాయర్స్ని అంటే ఎవరైతే ఉద్యోగాలు ఇస్తున్నారో వారు మరి పెన్షన్స్ గురించి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు తమ యొక్క ఉద్యోగులకి అనే విషయం పైన ప్రపంచంలో 43 దేశాల్లో వీళ్ళు ఒక సర్వే చేయడం జరిగింది. మెర్సర్ అండ్ CFS సంస్థలు గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం. అండి ఎందుకోసం అంటే ఇక్కడ పెన్షన్ అని చెప్పేసి అంటాం అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఉద్యోగాలు చేసినప్పుడు ప్రతి నెల జీతంలో తమకు వచ్చే జీతంలో ఉద్యోగాలు కొంచెం PF రూపంలో కానివ్వండి, పెన్షన్ రూపంలో కానివ్వండి డిడక్షన్స్ అనేది అవుతుంటాయి. వాటిని మళ్ళీ ఎంప్లాయర్స్ మరి దాన్ని ఎలా వినియోగించుకుంటున్నారు, ఎలాంటి ESS ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఎలాంటి పెన్షన్ బెనిఫిట్స్ అంటే ఏంటంటే ఏదైతే ఉద్యోగం అయిన తర్వాత, రిటైర్మెంట్ అయిన తర్వాత, పదవి విరమణ పొందిన తర్వాత మరి వారికి సరైనటువంటి బెనిఫిట్స్ వస్తున్నాయా, అంతేకాకుండా వాళ్ళకి పదవి విరమణ తర్వాత నెలసరిగా మనకు ఈ మంత్లీగా పెన్షన్స్ ఎలా వస్తున్నాయి, ఇలాంటి అంశాలకి కల్పించడంలో, ఇలాంటి సంబంధించినటువంటి ఉద్యోగాలకి సంక్షేమ కార్యక్రమాలు కల్పించడంలో ఎలా ఉంది ప్రపంచంలో అని చెప్పేసి 43 దేశాల్లో ఈ పెన్షన్ ఇండెక్స్ని వీళ్ళు అంటే పెన్షన్ విషయంలో వాళ్ళు అధ్యయనం చేసి ఆ పేరుతో మెర్సర్ CFS గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ సర్వే 2021ని విడుదల చేయడం జరిగింది. అయితే ఇందులో మనకి ఎక్కువగా అంటే ఉద్యోగుల సంక్షేమం గురించి పెన్షన్ విషయంలో విశేష కృషి చేస్తున్నటువంటి ఒక దేశానికి మొదటి స్థానం రావడం జరిగింది. మరి అది మనం టాప్ పర్ఫార్మర్గా పిలుస్తాం. టాప్ పర్ఫార్మర్ అంటే ఇక్కడ ఏంటంటే సో ఉద్యోగుల గురించి, సంక్షేమం గురించి, పెన్షన్ విషయంలో విశేషంగా కృషి చేస్తున్నటువంటి దేశం. ఆ దేశం ఏదంటే ఐస్లాండ్. సో ఐస్లాండ్ అనేది ఇక్కడ టాప్ పర్ఫార్మర్గా ఉండడం జరిగింది. అండ్ మరి వరస్ట్ పర్ఫార్మర్ అంటే ఇక్కడ ఉద్యోగులకు సంబంధించిన విషయాల్లో పెన్షన్ విషయంలో కానివ్వండి, ఇలా సంక్షేమం గురించి సరిగా పట్టించుకోకుండా సో ఏవైతే దేశం ఉందో దానికి మనకు వరస్ట్ పర్ఫార్మర్ ఇవ్వడం జరిగింది, లేదా చివరి స్థానం ఇవ్వడం జరిగింది. సో ఆ దేశం ఏదంటే థాయిలాండ్ దేశం అండి. ఏ దేశం? థాయిలాండ్ అనేది చివరి స్థానం అనేది ఇవ్వడం జరిగింది. మరి వాట్ అబౌట్ అవర్ ఇండియా అంటే మొత్తం 43 దేశాలు చూస్తే మన భారతదేశం ఎన్నో స్థానం నిలిచిందని 40వ స్థానం నిలిచింది. సో మనకు కూడా ఇక్కడ సో అంత గొప్పగా లేదని కూడా చెప్పడానికి ఇక్కడ అవకాశం ఉందన్నమాట. సో కాబట్టి ఆ పాయింట్స్ మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.
మెర్సర్ సిఎఫ్ఎస్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ 2021 సర్వేలో మరి ఐస్లాండ్ టాప్ పర్ఫార్మర్గా ఉండగా థాయిలాండ్ వరెస్ట్ పర్ఫార్మర్గా ఉంది. ఇండియా సో మనకి మొత్తం 43 దేశాల్లో 40వ స్థానంలో నిలిచిందండి. సో ఈ పాయింట్స్ అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక ఇండెక్సెస్ రూపంలో, ఒక సర్వే రూపంలో. ఓకే, ఇక నెక్స్ట్ అండి మనకి కుషీనగర్. మరి ఇది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కుషీనగర్ యొక్క ఇంపార్టెన్స్ ఏముంది? సో ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒక ప్రారంభోత్సవం అనేది జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఇది ఎక్కడ గలదు? ఈ సంబంధించినటువంటి కుషీనగర్లో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. సో నేనే అంటే అక్టోబర్ 20, 2021 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సో దీని యొక్క ప్రారంభించడం జరిగింది ఉత్తరప్రదేశ్లో. సో ఈ కార్యక్రమంలో మరి ఒక కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కూడా పాల్గొనడం జరిగింది. మరి ప్రస్తుత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు ఎవరంటారు? ప్రస్తుత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పేరు ఏంటంటే వారే సో జ్యోతిరాదిత్య సింధియా అనేవారు సో మరి ప్రస్తుతం అయితే కేంద్ర పౌర విమానయాన శాఖకి సో మంత్రిగా పనిచేస్తున్నారు. వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఒక అభివృద్ధి చేయడం ద్వారా, ప్రారంభోత్సవం చేయడం ద్వారా సో మరి ఉత్తరప్రదేశ్లో మరి బీహార్ తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి బౌద్ధ క్షేత్రాలని సో బౌద్ధులకు సంబంధించినటువంటి పర్యాటకాన్ని ఆ విధంగా ఎంకరేజ్ చేయొచ్చు, ప్రోత్సహించవచ్చు అని చెప్పేసి సందర్భంగా మనం చెప్పడానికి ఉంటుందండి. కాబట్టి మనకి దేశంలో పౌర విమానయానం అనే సంబంధ కాన్సెప్ట్ వచ్చినప్పుడు లేదా సివిల్ ఏవియేషన్ వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్స్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎందుకోసం అంటే ఇటీవల కాలంలోనే సో మనం చూసాం ఏంటంటే ఎయిర్ ఇండియా అనే ఒక భారత ప్రభుత్వ ఒక పౌర విమానయాన సంస్థని 18,000 కోట్లకి ఆ విధంగా బిడ్ వేసి కొనుగోలు చేసింది సో టాటా సన్స్ వాళ్ళు, టాటా గ్రూప్ వాళ్ళు. పౌర విమానయానంలో 100% ఆ విధంగా పెట్టుబడులని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులని సో ఇన్వెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకొక అంశం ఉంది ఏంటంటే, మరొక అంశం ఇక్కడ ఏంటంటే మన దేశంలో ఈ పౌర విమానయానాన్ని అందరికీ చేర్చాలి. పౌర విమానయానంలో ఏవైతే మనకి సంబంధించినటువంటి పౌర విమానయానం ఏదైతే ఖర్చుతో కూడుకుంది అనే భావనను తగ్గించి సామాన్యుడికి చేరవేయాలి. అంతేకాకుండా పౌర విమానయానం అనేది తక్కువ ఖర్చుతో కూడుకుని ఉండాలి అని ఒక ఉద్దేశంతో అంతేకాకుండా పౌర విమానయానంలో మరిన్ని అంతర్జాతీయ, జాతీయ విమానాశ్రయాలని ఆ విధంగా ఏర్పాటు చేయాలి. అంటే పౌర విమానయానంలో మౌలిక సదుపాయాల కల్పన చేయాలి అనే ఉద్దేశంతోనే 2017లో సో భారత ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో 2017లో మరి భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏంటంటే దట్ ఈజ్ ద ఉడాన్ అనే కార్యక్రమం ప్రారంభించింది. ఇది ఉడాన్ ద్వారా మనకు ఆర్సిఎస్ని అనేది ప్రోత్సహిస్తారు. మరి ఉడాన్ అంటే ఏంటంటే ఉడే దేశ్ కా హమ్ నాగరిక్ అని చెప్పేసి అంటాం. ఉడాన్ అంటే ఏంటి? ఉడే దేశ్ కా హమ్ నాగరిక్ అని చెప్పేసి అంటాం. ఉడే దేశ్ కా హమ్ నాగరిక్ అనే పేరుతో మరి ఆర్సిఎస్ అని చెప్పేసి అంటే ఇక్కడ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అండి. ఏంటంటే ఆర్సిఎస్ అంటే ఏంటి? రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అని చెప్పేసి అంట. సో ఆ పాయింట్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో దీని ద్వారానే దేశంలో మనకి ఏమవుతుందంటే పౌర విమానయానంలో ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయి. ప్రైవేట్ రంగాన్ని ఆ విధంగా ప్రోత్సహిస్తున్నారు. కొన్ని ఎయిర్పోర్ట్స్, కొన్ని విమానాశ్రయాల బాధ్యతలు పూర్తిగా కూడా అంటే కొంతవరకు ఏంటంటే ఖచ్చితంగా కొన్ని సంబంధించిన విషయంలో ప్రభుత్వం యొక్క ఇంటర్ఫీరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది, ప్రభుత్వం లుకాఫ్టర్ చేస్తుంది. కానీ మొత్తం కూడా నిర్వహణ బాధ్యతలను మాత్రము ప్రైవేటు రంగం అనేది చూస్తున్న పరిస్థితి మన దేశంలో ఉన్నటువంటి వివిధ విమానాశ్రయాల్లో మనం చూస్తున్నాం. సో మరి ఇలాంటి కార్యక్రమం 2017లో ప్రారంభించబడిందండి. సో ఇలా మనకు ఇది ఒక విమానాశ్రయాల పైన ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో మనము తెలుగు రాష్ట్రాల్లో మనం చూసినట్టయితే ఈ మధ్యనే సో మనకి కర్నూలు జిల్లా ఓర్వకల్ వద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించడం జరిగింది. సో దానికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని చెప్పేసి ఒక స్వాతంత్ర సమరయోధుడి పేరుని పెట్టడం జరిగిందండి. కాబట్టి అట్లా పాయింట్స్ కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటున్నాయి. మరో అంశాన్ని మనం గమనించినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు భోగాపురం వద్ద
అతిపెద్ద ఒక విమానాశ్రయాన్ని, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారనమాట. అదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా ఉంది. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అండి మనకి 4th జనరల్ అసెంబ్లీ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఆర్గనైజర్ అని ఇవ్వడం జరిగింది, అంటే నిర్వహించడం జరుగుతుంది. అంటే 4వ అంతర్జాతీయ సౌర కూటమి యొక్క సమావేశం, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటాం. మరి ఈ 4వ అంతర్జాతీయ సౌర కూటమి యొక్క సమావేశం అనేది గురుగ్రామ్ కేంద్రంగా జరిగింది. మరి అక్టోబర్ 18 నుండి అక్టోబర్ 21 అంటే ఈరోజు వరకు జరుగుతుంది. మరి ఈ సమావేశం యొక్క ఏముంది ఉద్దేశం ప్రధానంగా అంటే, అసలు అంతర్జాతీయ సౌర కూటమి యొక్క ప్రధాన ఉద్దేశం సౌర విద్యుత్ పైన పెట్టుబడుల్ని ఆ విధంగా ఆకర్షించడం, సౌర విద్యుత్తుని ఆ విధంగా వినియోగించేటట్టు చేసుకోవడం. అంతేకాకుండా మరో నిర్ణయం ఏం తీసుకోవడం జరుగుతుందంటే ఈ యొక్క సోలార్ అలయన్స్ మీటింగ్లో, ఒక 2030 సంవత్సరం నాటికి 1 ట్రిలియన్ ఏదని 1 ట్రిలియన్ సోలార్ ఇన్వెస్ట్మెంట్ రోడ్ మ్యాప్ ఫర్ ది 2030 అంటే 2030 సంవత్సరం నాటికి ఈ సౌర విద్యుత్ విషయంలో $1 ట్రిలియన్ పెట్టుబడుల్ని మనం ఆకర్షించాలి ప్రపంచవ్యాప్తంగా అని ఒక ప్రధానమైనటువంటి ఒక ఉద్దేశము ఈ యొక్క మీటింగ్స్లో చర్చించడం జరిగింది. మరో అంశం ఇక్కడ ప్రధానంగా మనం దృష్టిని పెట్టవలసిన అవసరం ఉంది. ఏంటంటే సౌర కూటమి, ఈ అంతర్జాతీయ సౌర కూటమి యొక్క ప్రధాన ఉద్దేశాలు ఒకటి ఏంటంటే, మనకి ఈ సౌరశక్తిని మనం వినియోగించుకోవడం. సౌరశక్తిని వినియోగించుకోవడం అంటే ఇది ప్రపంచానికి అనుసంధానం చేసే విధంగా కావాలని చెప్పేసి, ఇప్పుడు ఒక గ్రిడ్ వ్యవస్థని అభివృద్ధి చేయాలి, సౌర విద్యుత్తో గ్రిడ్ వ్యవస్థ అభివృద్ధి చేయడం. మరి ఏంటంటే ఇక్కడ ఒక నినాదంతో ముందుకెళ్తున్నారు, ఏంటంటే OSOWOG. ఏంటి మరి OSOWOG అంటే, ఇక్కడ ఓఎస్ అంటే ఇక్కడ ఏంటంటే 1 సన్ అండి, 1 సన్, 1 వరల్డ్ అండ్ 1 గ్రిడ్ అండి. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. 1 సన్, 1 వరల్డ్, 1 గ్రిడ్. సో ఇది మనకి ఏంటంటే 1 సన్, 1 వరల్డ్, 1 గ్రిడ్ అనేది ఏంటంటే ఇది ఒక అంతర్జాతీయ సౌర కూటమి యొక్క ప్రధానమైనటువంటి ఒక ఉద్దేశంతో పనిచేస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఒకటే మనకు సూర్యుడు ఉన్నాడు, మనకు ఒకటే ప్రపంచం. కాబట్టి సౌరశక్తిని ఉత్పత్తి చేసే సంస్థలు, దేశాలు అన్నీ కలిసి ఒక గ్రిడ్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే అవసరం ఉన్న వారికి ఆ సంబంధించిన సౌర విద్యుత్ ఇవ్వడం. సో కొన్ని దేశాల్లో సౌర విద్యుత్కి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. పర్టికులర్గా మనం చూస్తే ఉష్ణమండల ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, సో అక్కడ చాలా ఎక్కువగా అంటే సౌరశక్తి అనేది ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి వాటికి మనకి ఇంపార్టెన్స్ ఇస్తూ అక్కడ ఉత్పత్తి అవుతున్నటువంటి ఈ యొక్క సౌర విద్యుత్తుని ఒక గ్రిడ్కి అనుసంధానం చేసి అన్ని దేశాలు వాడుకునే విధంగా చేయడం. సో ఇదొక గొప్ప కాన్సెప్ట్ అనమాట. రియల్ చెప్పాలంటే గొప్ప కాన్సెప్ట్. ఏంటి, వన్ సన్, 1 వరల్డ్, 1 గ్రిడ్ అనే ఒక నినాదంతో ఈ యొక్క అంతర్జాతీయ సౌర కూటమి పనిచేస్తుంది అనమాట. మనకి ఎగ్జామినేషన్కి ఇంపార్టెంట్గా ఉంటుంది కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో అయితే మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది. 4వ అంతర్జాతీయ సౌర కూటమి సమావేశాలు, సర్వసభ్య సమావేశం అక్టోబర్ 18 నుండి 21, 2021 జరిగింది. దాని గురించి సరికానిదేంది, సరి ఏంది, ఇలాంటి సంబంధించిన అంశాలు కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకోసం అంటే 2030 నాటికి ఈ యొక్క సౌరశక్తి విషయంలో $1 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా. సో ఇంకొక అంశం మనం ఈ సందర్భంగా గమనించాలి. ఇక్కడ మరి ఎవరు మరి అంతర్జాతీయ సౌర కూటమికి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు. 2016 సంవత్సరంలో అంతర్జాతీయ సౌర కూటమి అనేది ఏర్పాటు చేయబడడం జరిగింది. మరి అంతర్జాతీయ సౌర కూటమి ప్రధాన కార్యాలయం వచ్చేసి హర్యానాలోని గురుగ్రామ్లో ఉంది. హెడ్ క్వార్టర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ హర్యానా. పర్టికులర్ ప్లేస్ ఇన్ హర్యానా ఈజ్ గురుగ్రామ్. అండ్ ద ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది ఐఎస్ఏకి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారే ఎవరండి, అజయ్ మాథుర్. సో అజయ్ మాథుర్ అనేవారు డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు అంతర్జాతీయ సౌర కూటమికి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి. నెక్స్ట్ అండి మనకి గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ 2021 బై ది WHO. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే క్షయ అంటున్నామో, ట్యూబర్క్యులోసిస్ అంటున్నామో, మరి ఇలాంటి సంబంధించిన దానిపైన ఒక రిపోర్ట్ని, అంటే ప్రపంచవ్యాప్తంగా దాని యొక్క వ్యాప్తి ఎలా ఉంది, లేకపోతే
ప్రపంచంలో వివిధ దేశాలు ఆ వ్యాప్తిని కాకుండా ఎలా చేస్తున్నాయి, లేదా వచ్చిన వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నాయి, ఇలాంటి అంశాన్ని బేస్ చేసుకొని మరి ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ 2021. అయితే ఈ రిపోర్ట్ ప్రకారం చూసినట్లయితే ఇండియా ఈజ్ అమాంగ్ టాప్ 30 కంట్రీస్ విత్ హైయెస్ట్ టీబీ బర్డెన్. అంటే ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఒక 30 దేశాల్లో టీబీ అనేది ఎక్కువ ఉంటే ఆ 30 దేశాల్లో ఒక దేశంగా భారతదేశం అనేది ఉంది. అయితే మనం ఎంతో ఇనిషియేషన్ తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రారంభించినటువంటి ఏదైతే మనకి ఇక్కడ స్టాప్ టీబీ ఇనిషియేటివ్ ఉంటుంది. స్టాప్ టీబీ ఒక పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. అసలు దానికి నేతృత్వం వహిస్తున్న వారే మన భారతదేశం. స్టాప్ టీబీ పార్ట్నర్షిప్ బోర్డుకి చైర్మన్గా పనిచేస్తున్న వారే ప్రస్తుతం మన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ. గతంలో అయితే డాక్టర్ హర్షవర్ధన్ పనిచేసేవారు. వారి స్థానంలో ఇప్పుడు కొత్త ఆరోగ్య శాఖ మంత్రి వచ్చారు కాబట్టి వారు పనిచేస్తున్నారు. మనకు ఒక లక్ష్యం ఉంది, ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా టీబీని ఒక ఎండ్ చేయడానికి లక్ష్యం 2030గా పెట్టుకోవడం జరిగింది. బట్ ఇండియా నాట్ ఫర్ ది 2030, బై ది 2025 2025 సంవత్సరం నాటికే ఏమంటారు ఒక క్షయలేని ఒక సమాజాన్ని, క్షయరహిత సమాజాన్ని, అంటే ఫ్రీ ఫ్రమ్ ది ట్యూబర్క్యులోసిస్గా అవుతాము, అంటే టీబీ లేని ఒక సమాజాన్ని తయారు చేస్తాము, టీబీ ఒక వ్యాప్తి లేని, టీబీ కేసు లేని ఒక తయారు చేస్తామని చెప్పేసి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఎన్నో కార్యక్రమాలని చేపడుతున్న విషయం గుర్తుపెట్టుకోవాలి సందర్భంగా. మరి WHO గురించి మనం ఇంకా డిస్కస్ చేసినప్పుడైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948 ఏప్రిల్ 7 ఏర్పాటు చేయబడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం వచ్చేసి జెనీవాలో ఉంది. అండ్ ద ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ అని చెప్పేసి వాళ్ళే ప్రస్తుతం ఈ ఇథియోపియా దేశానికి చెందిన వీరు డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. మరో అంశం గమనించారు ఇక్కడ. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948 ఏప్రిల్ 7, అందుకే ఏప్రిల్ 7ని మన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్చి 24ని ఎలా జరుపుకుంటుందంటే ప్రపంచ దినోత్సవంగా, క్షయవ్యాధి అవగాహన దినోత్సవంగా జరుపుకుంటుంది అనమాట. వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డేగా ఏ రోజండి? మార్చ్ 24. ఆ పాయింట్స్ చూసుకోవాలని ఇక్కడ. వికాస్శీల్, ఇది ఒక మనకి ఇక్కడ వార్తలు ఉన్నటువంటి వారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక కమిటీ నియమించడం జరిగింది. ఎవరి నేతృత్వంలో అంటే వికాస్శీల్ నేతృత్వంలో నియమించడం జరిగింది. దేనిపైన అంటే ఆన్ ది టొబాకో ట్యాక్స్ పాలసీ, అంటే పొగాకు పైన పన్నును విధించే విధానం. మరి ఈ పొగాకు పన్ను విధానం ఎలా ఉండాలి, పొగాకు ప్రొడక్ట్స్ పైన ఎలాంటి సంబంధించినటువంటి పన్నుని ఆ విధంగా మనం ట్యాక్స్ని విధించాలి అనే అంశం పైన అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ అంటే వికాస్శీల్ కమిటీ. ఇది మినిస్ట్రీ ఆఫ్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు దీన్ని చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి ఎవరండి? వారే మన్సుఖ్ మాండవీయ. మనకి ఇక్కడ కమిటీలు, కమిషన్స్లు ఇలాంటి విషయాల్లో ఆ పాయింట్స్ అనేది మనం చూసుకోవాలి. అండ్ పొగాకు రహిత సమాజం గురించి ఎంతో కృషి జరుగుతుంది. అయినప్పటికీ కూడా మనకి అంటే పొగాకు పన్ను విధించడం ద్వారా, మరింత పన్ను విధించడం ద్వారా దాన్ని తీసుకునే వాళ్ళు తగ్గుతారనేది కూడా ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలో మనము ఈ పొగాకు పన్ను విధానం పైన అధ్యయనం చేయడానికే ఈ వికాస్శీల్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరో అంశం సందర్భంగా డిస్కస్ చేసుకుంటే మనకు ఎవ్రీ ఇయర్ కూడా మే 31ని నో టొబాకో డే, ఒక పొగాకు వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటాం మే 31ని. మేడం టుసాడ్స్ మ్యూజియం. మనకు మేడం టుసాడ్స్ మ్యూజియం అంటే గుర్తుకొచ్చేది ఏంటంటే మైనపు బొమ్మలు. ఈ మైనపు బొమ్మలు యాజ్ టీజ్గా ఒక మనిషిని, అంటే ఒక సంబంధించినటువంటి ఒక మనిషిని ఎలా పోలి ఉన్నాయో అలా సంబంధించిన ఇమేజ్తో దీన్ని మైనంతో తయారు చేస్తారు. ఇవి ఒక ప్రముఖులు అండ్ సెలబ్రిటీస్, సమాజంలో పేరొందిన వాళ్ళ వ్యక్తి యొక్క పర్టికులర్ అయితే ఎక్కువగా రాజకీయ నాయకులు, క్రీడాకారులవి, ఇలాంటివి మనకి సినిమా నటులు, అలాంటి నటీమణులు, ఇలాంటి సంబంధించినటువంటి ఒక వ్యక్తుల యొక్క మైనపు బొమ్మల్ని ఒక వివిధ ప్రాంతాల్లో మేడం టుసాడ్స్ మ్యూజియంలో చేస్తారనమాట. ఇది ఒక పర్యాటకంగా అభివృద్ధి చేసే ఉద్దేశంతో. మేడం టుసాడ్స్ మ్యూజియం ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చిందంటే విరాట్ కోహ్లీ యొక్క మైనపు బొమ్మను దుబాయ్లో ఆవిష్కరించడం జరిగింది. వీరితో పాటు సచిన్, లియోనాల్ మెస్సీ, రొనాల్డో, లూయిస్ హామిల్టన్ సంబంధించినటువంటి మైనపు బొమ్మలు కూడా దుబాయ్లో ఉన్నాయి.
మరి ఏంటి లండన్ ఢిల్లీ అంటే ఇక్కడ మేడం టుసాడ్స్ మ్యూజియం అనేవి లండన్లో ఢిల్లీలో కూడా ఉన్నాయి. లండన్ ఢిల్లీ దుబాయ్లో కూడా విరాట్ కోహ్లీ సంబంధించినటువంటి మైనవ్ బొమ్మలు ఉన్నాయి. కాబట్టి ఇలా 3 ప్రాంతాల్లో మైనవ్ బొమ్మలు ఉన్నటువంటి ఇలా 3 నగరాల్లో ఎంపిక చేయబడ్డ మేడం టుసాడ్స్ మ్యూజియంలో ఈ మైనవ్ బొమ్మలు ఉన్నాయి కాబట్టి సో మనకి ఇక్కడ వార్తల్లో ఉందండి. కాబట్టి మనకు ఒకసారి అడగవచ్చు, ఇటీవల కాలంలో దుబాయ్లో ఈ క్రింది ఏ భారత క్రికెటర్ యొక్క మైనవ్ బొమ్మని అక్టోబర్ 20, 2021 ఆవిష్కరించడం జరిగిందంటే విరాట్ కోహ్లీ అనమాట. అట్లా పాయింట్స్. అంతేకాకుండా లండన్, ఢిల్లీ, దుబాయ్ ఈ 3 నగరాల్లో ఈ క్రింది ఏ క్రీడాకారుడి యొక్క మైనవ్ బొమ్మలు ఉన్నాయంటే విరాట్ కోహ్లీ. అట్లా పాయింట్స్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మన సచిన్తో పాటు విరాట్ కోహ్లీ అని కూడా గుర్తుపెట్టుకోవాలండి. మరి లియోనెల్ మెస్సీ ఎవరంటే ఇతను అర్జెంటీనా దేశానికి చెందినటువంటి ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరండి? లియోనెల్ మెస్సీ. ఇటీవల కాలంలో లియోనెల్ మెస్సీ సాధించినటువంటి గోల్స్ ఏదైతే రికార్డు ఉందో 80 గోల్స్ తన ఇంటర్నేషనల్ కెరియర్లో, ఆ రికార్డును సమం చేయడం జరిగింది భారతదేశం చెందిన ఫుట్బాల్ క్రీడాకారుడు సునీల్ ఛెత్రి. మరి క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్ దేశానికి చెందినటువంటి ఫుట్బాల్ క్రీడాకారుడు, ప్రపంచంలోనే అత్యధికంగా 111 గోల్స్ ఆ విధంగా ఫుట్బాల్ క్రీడలో చేసినటువంటి క్రీడాకారుడుగా ఎవరు? క్రిస్టియానో రొనాల్డో గుర్తించబడ్డారు. లూయిస్ హామిల్టన్. సో మరి వీరి యొక్క ప్రత్యేకత ఉందండి. సో గ్రాండ్ ప్రిక్స్లలో ఫార్ములా 1 ఆర్ గ్రాండ్ ప్రిక్స్ అని చెప్పేసి అంటాం. ఈ ఫార్ములా 1 పోటీల్లో గ్రాండ్ ప్రిక్స్ టైటిల్లు 100 గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ సాధించినటువంటి తొలి ఒక క్రీడాకారుడిగా లూయిస్ హామిల్టన్ అనేది వారు ప్రస్తుతం రికార్డులో ఉన్నారండి. ఇక నెక్స్ట్ అండి మనకి చెదలవాడ ఆనంద భవానీదేవి అని చెప్పేసి ఉన్నారండి వీరు. చెదలవాడ ఆనంద భవానీదేవి వీరు తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. వీరు చాలా రికార్డు ఉంది. ఎలా రికార్డు ఉందంటే ఒలింపిక్ క్రీడలు 2021లో మనకు జపాన్ రాజధాని టోక్యోలో జరిగినప్పుడు ఫెన్సింగ్ అనే ఒక క్రీడ ఉంటుంది అన్నమాట. ఈ ఫెన్సింగ్ అనే ఆటకి జనరల్ ఒక నైఫ్తో ఇలా ఖడ్గం ఉంటుంది, దాంతో మనకి ఫెన్సింగ్ ఉంటుంది ఆట. ఇలాంటి ఫెన్సింగ్ ఆటలు క్వాలిఫై అయినటువంటి తొలి భారత మహిళా ఫెన్సింగ్ క్రీడాకారిణిగా భవానీదేవి గుర్తించబడ్డారు. క్వాలిఫై అయింది అప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఫ్రాన్స్ దేశంలో జరిగినటువంటి చార్లే విల్లే నేషనల్ కాంపిటీషన్లో వీరు స్వర్ణ పథకం సాధించడం జరిగింది. ఆ యొక్క టైటిల్ సాధించడం జరిగింది చార్లే విల్లే నేషనల్ కాంపిటీషన్ 2021లో. కాబట్టి భవానీదేవి అలా వార్తల్లో ఉన్నారు. కాబట్టి భవానీదేవి ఎవరండి? ఏ క్రీడాకారిణి అంటే ఫెన్సింగ్ క్రీడాకారిణి, ఫెన్సర్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన విషయం ఇది. ఇక నెక్స్ట్ అండి మనకి పుస్తకాల రచయితలు మనం చూసినట్లయితే యాక్చువల్లీ ఐ మెట్ దెమ్ ఏ మెమోరియల్ గుల్జార్. సో ప్రముఖ సాహిత్యవేత్త గుల్జార్. సో మరి గుల్జార్ రాసినటువంటి ఒక పుస్తకమే ఆత్మకథనే యాక్చువల్ ఐ మెట్ దెమ్, నిజంగా వాళ్ళని కలిశాను, ఈ మెమోరియల్ అని చెప్పేసి రాయడం జరిగింది. దీన్ని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా వాళ్ళు దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. పుస్తకాలు రచయితల విషయంలో పాయింట్ మనకు వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక నెక్స్ట్ అండి మనకి మరొక రికార్డ్ అనేది మనకు ఉంది, ఒక సంబంధించిన రిపోర్ట్. WJP రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2021. WJP అంటే ఇక్కడ ఏంటంటే వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్స్ వాళ్ళు దీన్ని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రూల్ ఆఫ్ లా ఇండెక్స్ అంటే న్యాయం విషయంలో, న్యాయం సంబంధించినటువంటి అంటే జ్యుడిషియల్ సిస్టంలో ఎలా ముందుకెళ్తుంది ప్రపంచంలో అని చెప్పేసి ఆ యొక్క న్యాయం విషయంలో, ఒక న్యాయ సలహాల విషయంలో, చట్టాలను అమలు చేసే విషయంలో వీళ్ళు తయారు చేసినటువంటి నివేదిక అనమాట. మొత్తం 139 దేశాలకు కానీ తయారు చేయడం జరిగింది రూల్ ఆఫ్ ది లా ఇండెక్స్ని. ఇందులో మొదటి అంటే టాప్ పర్ఫార్మర్గా ఉన్నాయి, మొదటి 3 స్థానాలు నిలిచినవి డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్ మొదటి 3 స్థానాలు నిలవగా చివరి 3 స్థానాలు నిలిచినవి ఏంటంటే వెనిజులా, కంబోడియా అండ్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో. ఈ 3 దేశాలు చివరి 3 స్థానాలు నిలిచాయి. మరి వాట్ అబౌట్ అవర్ ఇండియా ర్యాంక్ అంటే ఇండియా ర్యాంక్ 79వ స్థానంలో ఉంది, 79th ప్లేస్ అవుట్ ఆఫ్ ది 139 అండి. ఇది వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్స్ విడుదల చేసినటువంటి రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2021. అంటే న్యాయం అనేది అంటే న్యాయస్థానాలు ఎలా మాకు ప్రభావితం అవుతున్నాయి, వారు ఇచ్చే తీర్పులు ఎలా ఉంటున్నాయి. సో ఈ రూల్ ఆఫ్ లా విషయంలో చట్టాల యొక్క అమలు ఎలా ఉంది అంటే చట్టాల అమలులో ప్రధాన పాత్రగా ఉంటుంది కాబట్టి న్యాయస్థానాలలో. సో ఆ సంబంధించిన విషయం పైన ఈ యొక్క రిపోర్ట్ని, ఈ ఇండెక్స్ని తయారు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ అండి మనకి వెంకట రాఘవన్ సుబ్బ శ్రీనివాసన్. ఓకేనా,
రాఘవన్ సుబ్బ శ్రీనివాసన్ రాసిన ఒక పుస్తకం ద అరిజిన్ స్టోరీ ఆఫ్ ఇండియా స్టేట్స్. అంటే ఇండియా స్టేట్స్ యొక్క పుట్టుక ఎలా ఉంది, పర్టికులర్గా మ్యాప్ పాయింటింగ్ నా విధంగా చూపిస్తూ, ఒక భౌగోళిక పటంలో మ్యాప్ పాయింటింగ్ చూపిస్తూ సో వారు ఒక ఎంతో విశ్లేషణాత్మకంగా ఈ పుస్తకాన్ని రాశారు. సో ఇది మనకు న్యూస్లో కూడా ఉంది. ఏదని వెంకటరాఘవన్ సుబ్బ శ్రీనివాసన్ రాసిన పుస్తకమే ది ఆరిజిన్ స్టోరీ ఆఫ్ ఇండియా స్టేట్స్ అండి. ఓకేనా, ఇది పుస్తకాల రచయితల విభాగంలో మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఇదండి మనకి అక్టోబర్ 21, 2021 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.